ఇందిరాగాంధీ పాలనలో అన్నింటినీ చవిచూసింది భారతదేశం. సాహసోపేతమైన నిర్ణయాలతో ప్రశంసలు, నిరంకుశ విధి విధానాలతో విమర్శలు, ఇలా మంచి చెడు రెండింటినీ ఎదుర్కొన్నారామె. క్రమంగా ఇందిర కీర్తి మసకబారటం మొదలైంది. దీనికి వేర్పాటువాదం కూడా తోడు కావడంతో ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది ఇందిరాగాంధీ. దేశాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలి, ప్రతిపక్షమన్నదే లేకుండా చేయాలి, తనకు ఎదురే ఉండకూడదన్న తీవ్రమైన భావనలు ఇందిరాగాంధీని ప్రభావితం చేశాయి. ఇందిర ఏం చేసినా అందుకేదో కారణం ఉంటుందని ప్రజలు అనుకుంటారని, తిరిగి పట్టం కట్టడం ఖాయమని భావించారామె. దీంతో 1977లో ఎన్నికలు ప్రకటించారు. కానీ ఫలితాలు ఆమె ఆశించినట్లు వెలువడలేదు. ఎమర్జెన్సీ రోజులు ఆమె పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పోగు చేశాయి. ఇందిరాగాంధీ పాలన అంటే ప్రజలకు వెగటు పుట్టేసింది. దీంతో ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. కేంద్రంలో తొలిసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఇక ఇందిరాగాంధీ రాజకీయంగా కనుమరుగవడం ఖాయంగా భావించారందరూ. జనతాదళ్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలో కుమ్ములాటలు పెరగడంతో అది 3 ఏళ్లకే పతనమైంది. 80లో జరిగిన ఎన్నికల్లో తిరిగి విజయబావుట ఎగురవేసి అధికారం చేపట్టారు ఇందిర తిరిగి ప్రధానయ్యాక పంజాబ్ సమస్యను పరిష్కరించాలనుకున్నారు. ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా ఉద్యమ నాయకుడు జర్నైల్ సింగ్ ను తుదముట్టించేందుకు పూనుకున్నారు. అమృత్సర్లోని పవిత్ర స్వర్ణ దేవాలయంలో తలదాచుకున్న ఉద్యమకారులను తుదముట్టించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆపరేషన్ బ్లూ స్టార్ పేరిట దాడులు చేయించారు. ఈ ప్రయత్నంలో సిక్కుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇందిరాగాంధీ పట్ల సిక్కుల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. ఆ వ్యతిరేకతే ఆమె మరణానికి కారణమైంది. అంగరక్షకులే ఆమెను బలికొనడంతో ఓ శకం ముగిసినట్లయింది. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఇందిర సాగించిన పాలనకు తెరపడింది. నా చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం పనిచేస్తానన్న మాట నిలబెట్టుకుంటూ అసువులు బాశారు ఇందిరాగాంధీ. విజయం, వివాదం, సమర్థ పాలన, చీకటి పాలన, ఇలా అన్ని కోణాలు కనిపించే ఏకైక నాయకత్వం ఒక్క ఇందిరాగాంధీది మాత్రమే. భారత రాజకీయ చరిత్రలో ఆమె పేజీలను చదవకుండా వెళ్లడం అసాధ్యం. ఇంతటి సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని నడిపిన ఇందిరాగాంధీని మయమరపించడం అంటే మాటలు కాదు. పటేల్ జయంతి, ఇందిర వర్ధంతి ఒకే తేదీన రావడమన్న సానుకూలాంశంతో ఆమెను మరిచేలా చేయడం సాహసమేనే చెప్పాలి. పటేల్ వేరు, ఇందిర వేరు. ఆమె మొదటి హోంమంత్రిగా దేశ రాజకీయాలను, ఇతర వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేశారన్నది కాదనలేని సత్యం. అలనాటి నేతలను సొంతం చేసుకునే క్రమంలో మోడీ ప్రభుత్వం పటేల్ కు భారీ విగ్రహం కట్టించి ఆయన్ను వెలుగులోకి తేవడం వరకు బాగానే ఉంది. కానీ అందులో భాగంగా ఇందిర ప్రభను తగ్గించాలని చూడడం సాధ్యమయ్యే పని కాదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.